హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోజా చందు. ఇదైతే హల్దీదండి నేను పెట్టేది. ఇదేంటంటే మా కజిన్ మ్యారేజ్, కజిన్ సిస్టర్ అవుతుంది. తనది వైజాగ్లో మ్యారేజ్. సో తన మ్యారేజ్కి వెళ్ళాము. ఇదైతే హల్దీ రిలేటెడ్ వీడియో అండి. జస్ట్ కొంచెం నార్మల్గా తీసాను వీడియో, కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది. బట్ మీకైతే పిక్చర్స్ అయితే ఉంటాయి. సో ఏంటంటే ఇది ఏంటంటే ద పార్క్ ఉంటుంది కదా, ద పార్క్ బీచ్లో, పార్క్ హోటల్లో జరిగిందండి, బీచ్ దగ్గర. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ అమ్మాయి ఎంట్రీ, అక్కడ అబ్బాయి ఎంట్రీ. ఇక్కడ ఏంటంటే అమ్మాయి తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి అన్నట్టు. ఇటు పక్కన ఎల్లో సరి మా అత్తయ్య గారు, అటు సైడ్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ అంటే నమ్మడానికి వీలు లేనట్టుగా ఉన్నారు కదా తను. చాలా యంగ్గా అండ్ చాలా క్యూట్ కూడా తను. చాలా బాగా మాట్లాడతారు కూడా నిజంగా. ఇక్కడైతే వీళ్ళందరికీ ఇంకా స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రామ్. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ మేము యాక్చువల్గా 6:30 అనుకున్నాము. బట్ 6:45, 7కి అలా రీచ్ అయ్యి చేసామన్నట్టు. అంటే ద సన్ రైజ్ మూమెంట్లో ఇది అరేంజ్ చేస్తాము. వాళ్ళ ప్లాన్ ఇది యాక్చువల్గా. కానీ బాగా జరిగింది, అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా జరిగింది. ఇక్కడైతే అందరూ పసుపు, గంధము ఇవన్నీ రాసాము. మేము అయ్యాక ఏంటంటే కజిన్స్ ఇంకా ఇక్కడ ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇక్కడ అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఫోకస్ ఎక్కువ. ఎందుకంటే అమెరికా అబ్బాయి అండ్ దట్టు తను అసలు ఎంత బాగా, ఇక్కడైతే మా హస్బెండ్ రాస్తున్నారు. ఇక్కడైతే ఎంత అంటే నిజంగా వీళ్ళిద్దరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదరే అనుకోవాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోవాలి ఏంటి, వాళ్ళిద్దరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదరే. అబ్బాయి మాత్రం ఎంత మంచిగా తెలుగు సాంప్రదాయాలని, మనము ఈ మధ్య తెలుగు సాంప్రదాయాలు పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ అమెరికా నుంచి వచ్చి కూడా. ఇదైతే డెకరేషన్ పార్ట్ అండి. జస్ట్ ఒక పిక్ అలా మధ్యలో యాడ్ చేశాను, ఫస్ట్లో అంతా ఉండకపోవచ్చు. సో అక్కడైతే తెలుగు మనము కొంచెం ఇదిగా ఆలోచిస్తున్నాం, కానీ అక్కడ వీళ్ళు అమెరికా నుంచి వచ్చి మరి ఇక్కడ తెలుగు సాంప్రదాయాలతో ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ అమ్మమ్మ కూడా అలా రాశారన్నట్టు. ఇదైతే ఒక ఫోటోషూట్ పిక్. ఇది ఒకటి తీసుకున్నాము అంతే. ఇది ఏంటంటే ముందు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ ముందు తీసుకున్న పిక్. ఇదైతే వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, పిన్ని బాబాయ్ అవుతారు నాకు. సో ఇక్కడైతే నేనండి. అలా ఏదో తీశారు, అలా పెట్టేశారు అన్నట్టు. సో ఇక్కడ మా అత్తయ్య గారు. ఇదంతా అయితే బాగా ఎంజాయ్ చేసామన్నట్టు. అందరము కజిన్స్ కలిసాము. ఎంతైనా సపరేట్‌గా అయితే కలవలేం గదా! ఈ పెళ్లి టైంలోనే అందరూ కొంచెం కలవడం అనేది, అకేషన్స్‌కి మనం బాగా కలుస్తాం కదా! బాగా ఎంజాయ్ చేసామన్నట్టు. ఇక్కడ అబ్బాయి తరపున అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక్కడ అన్ని పసుపు, గంధాలు రాసాక ఇద్దరికీ అలా పట్టేసేసి వాటర్ పోస్తున్నారు. పాపం నిజంగా ఒకవైపు చలిగా ఉంది. అదే చన్నీళ్ళతోని చన్నీళ్ళు పోస్తున్నారు. దట్టు ఏంటంటే వీళ్ళు పక్కనే బీచ్ కదా! బీచ్ దగ్గరనే ఇది కదా! సో బీచ్ నుంచి వీళ్ళు తీసుకొచ్చారు యాక్చువల్ కజిన్స్. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అది కూడా ఉంది. వీళ్ళేంటంటే పెద్దవాళ్ళందరూ ఇలా ఏసేసాక తర్వాత ఏంటంటే ఈ కజిన్స్ అందరూ అలా వాటితోనే పోసేస్తారు వాటర్ పాపం. కానీ నిజంగా ఇక్కడైతే అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైనా, అబ్బాయి అయితే ఇక్కడ నిజంగా ఎంత బాగా అనిపించిందో. వీళ్ళకి ఎవ్వరి దిష్టి తగలొద్దు. ఇలా అయితే మళ్ళీ ఫైనల్‌గా అందరూ అయిపోయాక వీళ్ళు ఇలా తీసుకొచ్చి ఇలా వాటర్ పోసేశారు. ఏకంగా వాటితోనే పోసేశారు. బాగా ఎంజాయ్ చేశారు. ఒక దిక్కు చలి అయినా పాపం వాళ్ళు ఇంత ఇదిగా ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా ఆశీర్వదిస్తున్నారు. నిజంగా మన సాంప్రదాయాలు వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఒక మగవాళ్ళందరూ కజిన్స్ పిక్స్ దిగారు. లాస్ట్‌లో కూడా కొన్ని పిక్స్ దిగారు. ఇదైతే లవ్లీ పిక్ అనుకోవాలి. వీళ్ళకైతే ఎవరి దిష్టి తగలొద్దు. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా ఇది అంతా ప్రోగ్రామ్ అయ్యాక వీళ్ళేంటంటే కజిన్స్‌ది ఒక పిక్ తీశానన్నట్టు. సో ఆ పిక్ ఇక్కడైతే వెనకాలైతే వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా మనలో కలిసిపోయి. ఇక్కడంతా అయిపోయాక కార్యక్రమం వీళ్ళిద్దరికైతే హారతి ఇచ్చారన్నట్టు. దిష్టి తీసేసి అందరూ హారతి, ఆడపడుచులు అంటారు. ఆడపడుచులే కాక అందరూ కలిసి ఒక దిష్టి తీసినట్టుగా అందరూ దిష్టి తీశారు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ ఎంత హ్యాపీగా తను కూడా అసలు ఇలా రాసేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అందరం. ఇక్కడైతే అందరూ కలిసి అత్తయ్య వాళ్ళు అందరూ మిగతా వాళ్ళందరూ కలిసి హారతిస్తున్నారు. వాళ్ళకి దిష్టి తీసినట్టుగా కానీ, వాళ్ళు ఎప్పుడు మంచిగా ఇలాగే ఉండాలి, ఏ ఆటంకాలు లేకుండా అని. ఇక్కడ ఫైనల్‌గా అయితే ఈ పిన్నితో అయితే ఫోటోస్ దిగామన్నట్టు. సో అంతా కార్యక్రమం అయిపోయింది. ఇంకా వెళ్తున్నాము అనే మూమెంట్‌లో అండ్ దిస్ ఈజ్ నాకిష్టమైన పిక్ వీళ్ళది. ఎంత బాగా న్యాచురల్ పిక్. ఎవరో చూస్తారని కాకుండా న్యాచురల్‌గా వచ్చింది. ఇదైతే కజిన్స్‌తో ఇంకొక పిక్ దిగారు, పెట్టేసాము. మేము కూడా కజిన్స్‌తో కొన్ని పిక్స్ దిగాము. అలా యాడ్ చేసేసాను. సో ఇంకోటేంటంటే ఫైన్
నెక్స్ట్ మా ఫ్యామిలీ పిక్ దిగాను. ఇది మా అబ్బాయి ఫోటో. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే మేమందరం ఎళ్ళిపోయాక లాస్ట్‌లో కాకులొచ్చాయంటండి. నిజంగా ఇదైతే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి ఆశీర్వాదవచనమే అనుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.